నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మనం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ వాయు ఇంటేక్ 01/2027 గురించి డిస్కస్ చేద్దాం. ఈ నోటిఫికేషన్లో ఉన్న డీటెయిల్స్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ఈ అగ్నివీర్ వాయులో కంపల్సరీగా అన్మ్యారీడ్ అయి ఉండాలి. ఇండియన్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్. మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఈ అగ్నివీర్ వాయు టు ఎక్స్పీరియన్స్ ద మిలిటరీ వే ఆఫ్ లైఫ్. మిలిటరీ వే ఆఫ్ లైఫ్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి ఇది ఒక మంచి అవకాశం. అలాగే ఇందులో ర్యాంక్ ఏంటంటే మనది అగ్నివీర్ వాయు అని పిలుస్తారు. అలాగే మన రోల్ వచ్చేసి నాన్ కమిషన్డ్, అంటే నాట్ ఫర్ ఆఫీసర్స్, పైలట్స్ ఆర్ ఎనీ అదర్ థింగ్స్. మనం నాన్ కమిషన్ కేటగిరీలోకి వస్తుంది నోటిఫికేషన్. అలాగే డ్యూరేషన్ వచ్చేసి 4 years ఉంటుంది. ఎలిజిబిలిటీ వచ్చేసి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్, అన్మ్యారీడ్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అనేవాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. అలానే ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే 12th January ఆల్రెడీ నోటిఫికేషన్ అనేది స్టార్ట్ అయ్యింది. అప్పటి నుంచి 1st February 2026 వరకు ఇది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది ఓపెన్ అయి ఉంటుంది. ఈ డేట్ 1st February 2026 లోపు మనం ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. అలాగే ఆన్లైన్ సెలక్షన్ ఎగ్జామ్ అనేది 30 or 31st March 2026 అనేది ఉంటుంది. అలానే ప్రొవిజనల్ సెలెక్ట్ లిస్ట్ అనేది 14th November 2026 ఇస్తారు. ఆ తర్వాత ఎన్రోల్మెంట్ లిస్ట్ అనేది 1st December 2026న పబ్లిష్ చేస్తారు. అలానే ఈ డేట్స్ అనేవి ఎక్స్టెన్షన్ చేయడం కుదరదు, ఎక్స్టెన్షన్ చేయరు కాబట్టి మ్యాక్సిమం ఏంటంటే ఈ టైంలోనే 1st February 2026లోనే రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. డేట్ ఎక్స్టెన్షన్ అనేది మ్యాక్సిమం ఉండదు. అలానే మ్యాండేటరీ ఎలిజిబిలిటీ ఏంటంటే ఏజ్ అనేది కంపల్సరీగా 1st January 2006 నుంచి 1st July 2009 ఈ డేట్స్ మధ్యలో ఈ ఈ ఏవైతే ఇక్కడ ఏజ్ మెన్షన్ చేశారో ఈ డేట్స్లో మాత్రమే వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. అలానే అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి ఎన్రోల్మెంట్ అనేది మస్ట్ బి 21 years. 21 years ఉంటుంది కాబట్టి ఈ ఏజ్ అనేది కూడా మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. అలానే మ్యారిటల్ స్టేటస్, అన్మ్యారీడ్ మాత్రమే ఎలిజిబుల్ ఉంటారు దీనికి. అన్మ్యారీడ్ క్యాండిడేట్స్ ఓన్లీ ఎలిజిబుల్ ఉంటారు. అలానే ఈ 4 yearsలో మ్యారేజ్ అనేది ప్లాన్ చేసుకోకుండా ఉండాలి. అలా అయితేనే దీనికి ఎలిజిబుల్ ఉంటుంది. అలానే జెండర్ స్పెసిఫిక్స్లోకి వచ్చేసరికి మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే ఈ 4 yearsలో మాత్రము ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేయకూడదు. ఇలాంటివి ఏమైనా చేస్తే కూడా డిశ్చార్జ్ చేస్తారు లేదా డిబార్ చేస్తారు. ఇలాంటివి ఉంటాయి కాబట్టి ఇవి మ్యాండేటరీ ఎలిజిబిలిటీ. అలాగే అకాడమిక్ క్వాలిఫికేషన్స్లోకి వచ్చేసరికి మన ఎంట్రీ సిస్టమ్ ఏంటి, మన ఎంట్రీ స్ట్రీమ్ ఏంటి అనేది మనం చెక్ చేసుకోవాలి. సైన్స్ సబ్జెక్ట్సా లేదా అదర్ దెన్ సైన్స్ సబ్జెక్ట్సా ఏంటి, మన ఎలిజిబిలిటీ అనేది ఒకసారి ఇక్కడ చెక్ చేసుకోవాలి. 10+2 అయితే విత్ మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ ఇంగ్లీష్. రిక్వైర్మెంట్ వచ్చేసి 50% అగ్రిగేట్ ఉండాలి. అలాగే 50% ఇన్ ఇంగ్లీష్లో ఉండాలి. అలాగే 3 year ఇంజనీరింగ్ డిప్లొమా లేదంటే 2 year వొకేషనల్ కోర్స్ విత్ ఫిజిక్స్ ఆర్ మ్యాథ్స్ అయ్యి చేసి ఉండాలి సైన్స్ స్ట్రీమ్ సబ్జెక్ట్స్ వాళ్ళైతే. అదర్ దెన్ సైన్స్ సబ్జెక్ట్స్ వాళ్ళైతే 10+2 ఎనీ స్ట్రీమ్ ఉన్నా సరిపోతుంది. అలాగే రిక్వైర్మెంట్ 50% అగ్రిగేట్ ఉండాలి. అలాగే 2 year వొకేషనల్ కోర్స్ ఉండాలి. క్యాండిడేట్స్ ఎలిజిబుల్ ఫర్ సైన్స్, ఎవరైతే సైన్స్కి ఎలిజిబుల్ అయి ఉన్నారో కెన్ ఆప్ట్ ఫర్ అపీర్ ఫర్ బోత్ స్ట్రీమ్స్ ఇన్ వన్ సిట్టింగ్. అలాగే మనం ఎక్స్పెక్టెడ్ పర్సంటేజ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ మనకి 49.99% వచ్చింది అనుకోండి. అది మనం రౌండ్ చేసి 49% లేదా 50% అనేది చేయకూడదు. అది కూడా ఇంపార్టెంట్. మనం ఎంటర్ చేసే ప్రతి డీటెయిల్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ వన్స్ మనము అప్లికేషన్ సబ్మిట్ చేసేసిన తర్వాత మార్చుకోవడానికి మనకి ఎటువంటి అవకాశం ఉండదు. చాలా ఫెయిర్గా మనం డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేయాలి. అలాగే ఫిజికల్ స్టాండర్డ్స్ వచ్చేసరికి మనకి విజన్ ఎంత ఉండాలి, అలాగే డెంటల్, హీరింగ్, హైట్ అనేది మినిమం ఎంత ఉండాలి, 152 centimeters. అలాగే ఎక్స్పెక్టేషన్స్ అండ్ నార్త్ ఈస్ట్ హిల్లీ రీజియన్స్ వల్ల అయితే ఈ స్పెసిఫికేషన్స్ ఉండాలి. అలాగే చెస్ట్ వచ్చేసి మేల్కి అయితే 77 centimeters అండ్ ఎక్స్పాన్షన్లో అయితే 5 centimeters మేల్ అండ్ ఫీమేల్. అండ్ బిఎంఐ
హైట్‌కి తగ్గ వెయిట్ అనేది ఏజ్‌కి హైట్, వెయిట్ అన్నీ కూడా మ్యాచ్ అవ్వాలి. సో, ఈ ఫిజికల్ స్టాండర్డ్స్ కూడా ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. అలానే మెడికల్ స్టాండర్డ్స్ వచ్చేసరికి విజన్ స్టాండర్డ్స్ అనేవి కంపల్సరీగా ఇక్కడ ఇచ్చినటువంటి 6/12 ఈచ్ అయి ఉండాలి. కరెక్టబుల్ అయితే 6/6 ఉండాలి. అలాగే లాసిక్, పీఆర్‌కే అనేవి లాసిక్ సర్జరీ, పీఆర్‌కే ఇలాంటివేవి కూడా చేసి ఉండకూడదు. అలా ఉంటే నాట్ యాక్సెప్టబుల్. సో, అలా ఉంటే కూడా మనం ఎలిజిబుల్ కాదు. అలానే పర్మనెంట్ టాటూస్ అనేవి కూడా బ్యాన్ ఉంటాయి. అలాగే కొన్ని ట్రైబల్ కస్టమ్స్‌లో వాళ్ళు కంపల్సరీగా కొంతమందికి టాటూస్ ఉంటాయి. సో, అలాంటి వాళ్ళకి ఇక్కడ కొన్ని స్పెసిఫికేషన్స్‌తో కొన్ని ఇంపార్టెంట్ గైడ్‌లైన్స్‌తో ఇచ్చారు. అలానే హెయిర్ అండ్ బియర్డ్ అనేది ఓన్లీ సిక్ క్యాండిడేట్స్ అయితే మాత్రం వాళ్ళ రిలీజియన్ కస్టమ్స్ ప్రకారంగా వాళ్ళు బియర్డ్ లేదంటే టర్బన్ అనేది ఉండాలని ఉంటుంది కాబట్టి సో వాళ్ళు ఖచ్చితంగా ఫోటో అప్లోడ్ చేసేటప్పుడు మాత్రం ఈ టర్బన్ లేదంటే ఏదైతే వాళ్ళు కస్టమ్స్ ఉన్నాయో దాని ప్రకారంగా ఫోటో అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలానే ఆన్‌లైన్ అసెస్‌మెంట్ ఫేజ్ 1లో మనకి ఆన్‌లైన్ అసెస్‌మెంట్ ఉంటుంది. సో, ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్ ఉంటుంది. అలానే మనకి ఇంగ్లీష్ అండ్ హిందీలో బైలాంగ్వేజ్‌లో ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. సో, సైన్స్ స్ట్రీమ్ వాళ్ళకైతే 60 మినిట్స్, అదర్ స్ట్రీమ్ వాళ్ళకైతే 45 మినిట్స్ అండ్ బోత్ స్ట్రీమ్స్‌కైతే 85 మినిట్స్ ఉంటుంది. సో, ఇక్కడ మనం చూసుకోవచ్చు ఫిజిక్స్, మ్యాథ్స్, ఇంగ్లీషు అలానే సబ్జెక్ట్స్ వచ్చేసి ఇక్కడ అదర్ స్ట్రీమ్స్‌లో ఇంగ్లీషు, రీజనింగ్ అండ్ జనరల్ అవేర్‌నెస్ అండ్ ఫిజిక్స్, మ్యాథ్స్, ఇంగ్లీష్ అండ్ రీజనింగ్ అండ్ జనరల్ అవేర్‌నెస్ ఫర్ ద బోత్ స్ట్రీమ్స్. అలాగే టెక్నికల్ మార్కింగ్ వచ్చేసరికి మనకి కరెక్ట్ ఆన్సర్‌కి 1 మార్క్ ఉంటుంది. మనం ఆన్సర్ చేయకపోతే 0 మార్క్స్. ఒకవేళ మనం చేసిన ఆన్సర్ రాంగ్ అయితే మనకి -0.25 మార్క్స్ అనేది మనకి కట్ అవుతుంది. అలానే ఫేజ్ 2లో మనకి ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ ఉంటుంది. సో, రిక్వైర్మెంట్స్ వచ్చేసి ఇక్కడ మేల్ రిక్వైర్మెంట్స్ అండ్ ఫీమేల్ రిక్వైర్మెంట్స్ డిఫరెంట్‌గా ఉంటాయి. అదే 1.6 కేఎం అనేది వితిన్ 7 మినిట్స్‌లో మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే 1.6 కిలోమీటర్స్ రన్ అనేది 8 మినిట్స్‌లో కంప్లీట్ చేయాలి. అలాగే పుషప్స్ వచ్చేసి 10 రెప్స్ ఇన్ 1 మినిట్ అండ్ నాట్ రిక్వైర్డ్ ఇన్ ఇంటర్రెగ్యులర్ ఫర్ ద ఫీమేల్ క్యాండిడేట్స్. అలాగే సిటప్స్ అనేవి 10 రెప్స్ ఇన్ 1 మినిట్ ఇన్ ఇంటర్రెగ్యులర్ అండ్ అలానే వీళ్ళకి కూడా 10 రెప్స్ ఉంటాయి ఇన్ 1 మినిట్ 30 సెకండ్స్ అండ్ స్క్వాట్స్ వచ్చేసి 20 అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే 15. సో అలానే ఇక్కడ స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు ఏంటంటే సో క్యాండిడేట్స్ మస్ట్ బ్రింగ్ దేర్ ఓన్ స్పోర్ట్స్ షూస్ అండ్ ట్రాక్ ప్యాంట్స్. సో ఇవన్నీ కూడా వాళ్ళే తీసుకొని వెళ్ళాలి. సో ఇది ఫేజ్ 2లో మనకి జరిగేటువంటి ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్. అలానే ఫేజ్ 2 అండ్ 3లో మనకి అడాప్టబిలిటీ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి. సో ఫేజ్ 2లో మనకి ఈ సైకలాజికల్ అండ్ అడాప్టబిలిటీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. సో అడాప్టబిలిటీ టెస్ట్‌లో మనకి 2 ఉంటాయి. సో టెస్ట్ 1లో రిటన్ ఆబ్జెక్టివ్ టెస్ట్ ఆన్ ఎంప్లాయ్‌మెంట్ సూటబిలిటీ, అలాగే టెస్ట్ 2లో అబిలిటీ టు అడ్జస్ట్ టు మిలిటరీ వే ఆఫ్ లైఫ్. సో ఈ 2 కూడా ఈ అడాప్టబిలిటీ టెస్ట్‌లనేవి కండక్ట్ చేస్తారు. సో ఇది అయిపోయిన తర్వాత మనకి ఫేజ్ 3లో మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో ఈ మెడికల్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఫర్దర్ ప్రాసెస్ అనేది ఉంటుంది. సో అలానే డ్రగ్స్ గానీ లేకపోతే ఏవైతే మనకు మెన్షన్ చేశారో అలాంటివి ఎప్పుడు కూడా తీసుకోకూడదు. అలాంటి వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. అలాగే ఫైనాన్షియల్ ప్యాకేజ్ అండ్ సేవానిధి దగ్గరకొచ్చేసరికి మనకి మంత్లీ ప్యాకేజ్ అనేది గ్రోత్ 4 ఇయర్స్‌లో ఎలా ఉంటుందంటే సో ఇయర్ 1లో మనకి 21,000 అనేది ఇన్ హ్యాండ్ సాలరీ ఉంటుంది. సో యాక్చువల్ సాలరీ వచ్చేసి 30,000 ఉంటుంది. అలాగే ఇయర్ 2 వచ్చేసి 33,000, ఇయర్ 3 వచ్చేసి 36,500 అండ్ ఫోర్త్ ఇయర్‌లో మనకి 40,000 వస్తుంది. సో కొంత అమౌంట్ అనేది డిడక్ట్ అవుతుంటుంది. ఆ అమౌంట్ అండ్ గవర్నమెంట్ కూడా అమౌంట్ యాడ్ చేసి మనకి సేవానిధి ప్యాకేజ్ కింద ఎగ్జిట్ బెనిఫిట్ కింద మనకి 10.04 లాక్స్ అనేది ఇస్తుంది. సో అలానే ఇందులో ఇన్‌కమ్ ట్యాక్స్ అనేది ఎగ్జంప్షన్ అనేది ఉంటుంది. సో బెనిఫిట్స్ అండ్ సర్వీస్ పర్క్స్ ఏంటంటే లైఫ్ ఇన్సూరెన్స్. సో నాన్ కంట్రిబ్యూటరీ కవర్ ఆఫ్ 48 లాక్స్ ఫర్ ద ఎంగేజ్‌మెంట్ పీరియడ్. సో మనం ఈ 4 ఇయర్స్‌లో మనకి ఏమైనా అయితే మనకి 48 లాక్స్ అనేది ఆహ్,
లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది. అలాగే లీవ్ పాలసీ అనేది యాన్యువల్ లీవ్స్ అనేవి 30 డేస్ పర్ ఇయర్‌కి ఉంటాయి. అలాగే సిక్ లీవ్ అనేది బేస్డ్ ఆన్ మెడికల్ అడ్వైస్ ప్రకారంగా మనకి సిక్ లీవ్ అనేది అప్రూవ్ చేస్తారు. అలాగనే రిస్క్ అండ్ హార్డ్‌షిప్, డ్రెస్, ట్రావెల్ అలవెన్స్ పెయిడ్ ఇన్ అడిషన్ టు ద సాలరీ. సో, ఇవి మనకి అదర్ అలవెన్సెస్ అండ్ ఫెసిలిటీస్ అండ్ సర్టిఫికేషన్. సో, మనకి అగ్నివీర్ స్కిల్ సర్టిఫికేట్ అనేది కూడా మనకి అవార్డ్ చేయడం జరుగుతుంది. అలాగే క్యాంటీన్ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా మనకి ఉంటాయి. అలానే ఫ్యూచర్ పోస్ట్ ఎంగేజ్మెంట్ పాత్వేస్ ఏంటంటే మనకి ఈ 4 ఇయర్స్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం డైరెక్ట్‌గా మనము ఐదర్ ఎగ్జిట్ అవుతాం. ఎందుకంటే 4 ఇయర్స్ అయిపోయిన తర్వాత మనకి పీరియడ్ అనేది కంప్లీట్ అయిపోతుంది కాబట్టి మనము సేవానిధి ప్యాకేజ్‌తో అండ్ స్కిల్ సర్టిఫికేట్‌తో మనము ఎగ్జిట్ అవ్వచ్చు. లేదు అంటే ఈ 4 ఇయర్స్‌లో మనకి 25%ని రెగ్యులర్ క్యాడర్ కింద రిటెన్షన్ చేసుకుంటారు కాబట్టి సో, ప్రతి బ్యాచ్‌లో 25%ని రిటెన్షన్ చేసుకుంటారు. సో, ఇదంతా కూడా ఈ మెరిట్ బేస్‌లో సెలెక్ట్ చేస్తారు. సో, సెలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళు కొంత పీరియడ్ ఆఫ్ టైమ్ వర్క్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఎగ్జిట్ అవుతారు. సో, ఇది నార్మల్‌గా మనకి ఉండేటువంటి ప్రాసెస్. అలానే ఎలా అప్లికేషన్ అనేది ఫిల్ చేయాలి. సో, మనకి ఈ ఐఏ ఫ్రీ రిక్రూట్మెంట్ ఐఏఎఫ్ రిక్రూట్మెంట్ .edcil.co.in ఏదైతే ఉంది ఈ పోర్టల్లోకి వెళ్ళి మనం లాగిన్ అయిన తర్వాత ఫీజు అనేది ₹550 ప్లస్ జీఎస్టీ ఉంటుంది. అది పే చేసిన తర్వాత కంపల్సరీగా ఆధార్ నంబర్ అనేది లాగిన్ చేసి ఉండాలి. అండ్ ఫోటోగ్రాఫ్ రోల్స్ ఏంటంటే సో, లైట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి అండ్ వైట్ చాక్ రిటన్ ఇన్ వైట్ చాక్ ఆర్ క్యాపిటల్ లెటర్స్‌లో ఈ విధంగా మనకి రాసి ఉండాలి. సో, ఇవి ఏదైతే మనం అప్లికేషన్ ఎలా అప్లై చేయాలనేది ప్రాసెస్. అలానే మనకి సెలక్షన్ అనేది చాలా ఫెయిర్‌గా జరుగుతుంది. ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటుంది. అండ్ మెరిట్ బేస్డ్ మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి బ్రైబ్స్‌కి కూడా అవకాశం ఉండదు. అలా ఎవరైనా ఆఫర్ చేస్తే కూడా మనము అవేర్ అయ్యి ఉండాలి. కాషియస్‌గా ఉండాలి. అలాగే నో డివైసెస్ అనేవి బ్యాన్ చేస్తారు. అంటే మొబైల్ ఫోన్, స్మార్ట్ వాచెస్ మన టెస్టింగ్ ఏరియాస్‌లో గానీ లేకపోతే ఎక్కడైనా ఉన్న అవన్నీ కూడా బ్యాన్ ఉంటుంది. అలాగే మనం ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ డొమిసైల్ ఇన్ఫర్మేషన్ గానీ ఏదైతే మిగతా ఇన్ఫర్మేషన్స్ మనం ఫిల్ చేస్తున్నామో అప్లికేషన్స్‌లో అది ప్రతి